ఆషాఢమాసం అంటేనే చల్లని తల్లి అయిన పోచమ్మ తల్లికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలు అధిక దిగుబడి రావాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని భక్తితో వేడుకుంటూ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రం పోచమ్మవాడ పార్వతీనగర్ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కొత్త పాత్రలో నైవేద్యాన్ని తయారు చేసుకుని బోనాన్ని పసుపు కుంకుమ వేపాకుల దండలతో పలు రకాల పూలతో అందంగా అలంకరించి శిరస్సు పైన ధరించి డప్పు చప్పుల మీద మేళ తాళాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రదక్షిణ గావించి డప్పు చప్పులతో మేళ తాళాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రదక్షిణ గావించి బోనాన్ని సమర్పించి నైవేద్యాన్ని నివేదించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమ పచ్చటి గాజులు వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనం పెట్టుకోవాలి అమ్మా రండి మెల్లగా ఎంటికలు కాలుతాయి కొంగులు జాగ్రత్త వీపు నుంచి కొబ్బరికాయ కొట్టద్దు బయట కొట్టుకోండి